జర్నలిస్ట్ పవర్టీకి స్వాగతం. ప్రేక్షకులకు శుభోదయం. నేను మీ రవీంద్ర పటేల్. ప్రేక్షకులందరూ టీవీని బాగా ఆదరిస్తున్నందుకు సంతోషం. అదేవిధంగా మీరందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ స్నేహితులకు, మీ తెలిసిన వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. గంట సింబల్ నొక్కండి. అట్లయితే ఏంటంటే ప్రతిసారి మీ ఏదైతే నోటిఫికేషన్ ఉందో నోటిఫికేషన్ ముందు మీకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేక్షకులందరూ గంట సింబల్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మాకు, మీకు మేము ఏదైతే ఇస్తున్నామో నోటిఫికేషన్ తొందరగా మీకు అందుతుంది. కాబట్టి ఏ నోటిఫికేషన్ కూడా మిస్ కాకుండా మీరు అన్ని నోటిఫికేషన్స్ వచ్చే వార్తలన్నీ కూడా మీరు చూడడానికి వీలుంటుంది. అదేవిధంగా ఇప్పుడు మన వార్తల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు పత్రిక చూసినట్టయితే దాంట్లో ముఖ్యాంశం, జగన్కు ఆదాని లంచం 1750 కోట్లు. నమోదైన కేసులు 8 మందిపై కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇవ్వలేదనేమో అసలు ఇదంతా ఒట్టిది అని చెప్పేసేమో ఆదాని కంపెనీ అంటున్నారు. ఆదాని గ్రూప్స్ అన్నీ నిరాధార ఆరోపణలే. ఇప్పుడు ఈ వార్త వచ్చిన తర్వాత ఆదాని షేర్లకు 2.19 లక్షల కోట్ల నష్టం. ఇది $600 మిలియన్ బాండ్ రద్దు. ఈ ఒక్క వార్తనే షేర్ల మార్కెట్ని అతలకుతలం చేసేసింది. మరి అది వాస్తవం జరిగింది ఏంది, జరగంది అసలు ఏం జరిగింది అన్నది దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపినట్టయితే వాస్తవంగా అసలు లంచాలు ఇచ్చినాయా, లంచాల లెక్కలు కూడా ఉంటాయి. సెల్ ఫోన్లో చాలామంది లెక్కలు ఉన్నాయంటున్నారు. మరి అది ఎంతవరకు అన్నది ఇప్పుడు 2022 ఏప్రిల్ 25న గౌతమ్ అదానీ, వినీత్ ఎస్ జైన్, గుప్తా తదితరులు ఢిల్లీలో సమావేశమైన లంచాలపై చర్చించే సమయంలో జైన్ తన సెల్ ఫోన్లో కంపెనీ వారి బకాయిలు మొత్తాలను తెలియజేసే పత్రాన్ని ఫోటో తీశారు. అందులో 650 మెగావాట్ల ఒప్పందాలకు 55 కోట్లు, 2.3 గిగావాట్ల పీపీఏలకు సంబంధించి 583 కోట్లు అందులో ఉంది. ఒక్కో మెగావాట్కు 25 లక్షల చొప్పున చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ రకంగా కొన్ని ఆధారాలు ఉన్నాయంటారు వీళ్ళు. మరి ఆదాని గ్రూప్ వాళ్ళు మాత్రం అసలు అన్ని అసలు నిరాధార ఆరోపణలే, ఇదంతా ఆరోపణలే తప్ప ఏమి లేదు మేము చేసింది అసలు అని వీళ్ళు అంటున్నారు. మరి దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవంగా దీని వెనకాల ఎవరున్నారు, ఏం జరిగింది అన్నది కూడా పూర్తిసారి తీసినట్టయితే ఇది అంటే ఇది దేశాన్ని అతలకుతలం చేసే సమస్యనే. కాబట్టి ఇప్పటికైనా స్పందించి తొందరగా దీని మీద ఏదైతే బయటకు వచ్చింది ఇది వాస్తవమా కాదా, అసలు జరిగితే దీంట్లో ఎవరెవరు ప్రమేయం ఉంది. ఇప్పటికైతే 8 మందిపై కేసులు పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఎంతవరకు అన్నది మొత్తం నిజాన్ని దిగుదేల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రభుత్వం తొందరగా స్పందించి ఈ కేసులు ఏదైతే పెట్టిండ్రో దీనిపైన అతి త్వరలో అంటే ఎంత వీలైతే తొందరగా పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజాన్ని దిగుదేల్చినట్టయితే ఈ సమస్య నుంచి మనం అధిగమించవచ్చు. అదేవిధంగా ఆసిఫాబాద్లో మనకు 9.9 డిగ్రీలకు పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రత. ఇది చలి మాత్రం రాష్ట్రంలో మొదటిసారి కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్తో పడిపోయాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం రాత్రి 9.9 డిగ్రీలకు నమోదైంది. సిర్పూర్లో తీవ్రమైన చలి వాతావరణం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా నాల్కల్లో 10.7 డిగ్రీలు. ఈ రకంగా సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలో కూడా మొత్తం చలి తీవ్రత పెరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అవసర నిమిత్తం ఉన్నట్టయితేనే అంటే అంత తొందరగా ఉదయం కానీ సాయంకాలం కానీ మరీ అవసరం అనుకుంటేనే బయటకు వెళ్ళండి తప్ప ఈ చలిలో వెళ్ళేసి ఇబ్బందులు గురై మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. తప్పదు అనుకున్నప్పుడైతే తగు జాగ్రత్తలు తీసుకొని బయటకు వెళ్ళండి. ఇక్కడ వృద్ధులకు, చిన్నపిల్లలకు మాత్రం ఇది చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. మరో వార్త చూసుకున్నట్టయితే 15-16 తేదీల్లో గ్రూప్ 2 రాత పరీక్షలు, 9 నుంచి హాల్ టికెట్లు, టైం టేబుల్ విడుదల చేసిన టీజీపీఎస్సీ. ఎవరైతే గ్రూప్ 2 రాసాలనుకున్నారో వాళ్ళందరూ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో విద్యార్థులు ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఏదైతే చదువుకున్నారో ఇంకా ముందు పెంచి ప్రిపేర్ కండి. 9 తారీఖు నుంచి మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. కాబట్టి 9 తారీఖు నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీ హాల్ టికెట్స్. 15-16 తేదీలో అది కూడా ప్రొద్దున సాయంత్రం పేపర్ 1, పేపర్ 2 ఎట్లవుతున్నదో జనరల్ స్టడీసు, జనరల్ ఎలిజిబిలిటీ టెస్టు. ఇది డిసెంబర్ 15 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు. మళ్ళీ పేపర్ 2 అవుతుందో హిస్టరీ, పాలిటిక్స్, సొసైటీ డిసెంబర్ 15న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. అదేవిధంగా పేపర్ 3 కూడా ఉంది. అది కూడా సేమ్ డిసెంబర్ 16 ఉదయం 10 నుంచి 12:30 వరకు. పేపర్ 4 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు,
ఇది డిసెంబర్ 16న 3 గంటల నుంచి 5:30 గంటలకు ఉంది. కాబట్టి ఈ సమయాన్ని ఏతుందో సమయాన్ని ఖచ్చితంగా పాటించండి. దాంతోపాటు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని దగ్గర పెట్టుకోండి. ఎగ్జామ్ హాల్కి ఏతుందో మీరు కనీసం ఒక అర్ధగంట ముందన్న వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలా వెళ్ళకుండా మీరు సమయం ప్రకారం అంటే మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్లో ఏదైనా ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి సాధ్యమైనంత తొందరగా వెళ్ళే ప్రయత్నం చేసి అక్కడ సెంటర్కి ఏదైతుందో కనీసం ఒక అర్ధగంట ముందు చేరుకునే విధంగా మీరు ప్రయాణం షెడ్యూల్ పెట్టుకున్నట్టయితే మనం కొన్నిసార్లు మిస్ అవుతుంటాం. ఎగ్జామ్ అక్కడ లాస్ట్ మినిట్లో లేట్ అయిపోయేటప్పటికి ఎగ్జామ్ రాయలేని పరిస్థితిలో ఉంటుంది. ఇంత చదువుకొని ఇంత కష్టపడి అక్కడ దాకా వెళ్ళితే చేరుకోలేకపోతే బాధ అనిపిస్తుంది. కాబట్టి అలా కూడా కొన్ని జరిగినాయి. కాబట్టి ఇక ముందు అటువంటిది కావద్దు అనుకుంటే మన వంతుగా ఖచ్చితంగా మనం ముందు బయలుదేరి సమయం అక్కడ చేరుకున్నట్టయితే మనం ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో లక్ష్యాలు చేరుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కూడా మంచి కష్టపడండి, చదవండి. దాన్ని ఏదైతే మీ ఎఫర్ట్స్ ఉన్నాయో మంచి ఉపయోగించేసి దీనిలో ఖచ్చితంగా మీ ఎగ్జామ్ రాసి ఉత్తీర్ణులు కండి. మీ యొక్క లక్ష్యాలు ఏదైతే ఉన్నదో ఆ లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో అందుకోవాలని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాం. అదేవిధంగా మరో పత్రిక సాక్షి చూసినట్టయితే మిల్లర్లపై ఉక్కుపాదం, ధాన్యం మిల్లింగ్ చేయబోమంటే కుదరదని స్పష్టం చేసిన సర్కారు, కేటాయించిన ధాన్యం దించుకోవాల్సిందే, మిల్లింగ్ చేయాల్సిందే, బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చేందుకు సస్తేమీరా అంటున్న మిల్లర్లకు సర్కార్ స్పష్టీకరణ. మిల్లు సామర్థ్యంతో 50% మేర సీఎంఆర్ తప్పనిసరి, లేదంటే మిల్లులను సీజ్ చేసే అధికారం. 2015 నాటి ప్రభుత్వ ఉత్తర్వులు 2023లో వెలువడిన సవరణ జీవోలను తెరపైకి దిగి వస్తున్న మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చేందుకు 2054 మంది సంసిద్ధత. గతంలో 602 కోట్ల విలువైన బియ్యాన్ని ఎగవేసిన 362 మంది మిల్లర్లు. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆస్తులు జప్తుకు ఏర్పాట్లు. వాస్తవమే, ఇంతవరకు కూడా 2023 నుంచి ఏదైతే సవరణ ఉందో ఆ సవరణ ఇప్పుడు మంచి బిల్లు బయట తెచ్చిండ్రు. దానివల్ల గతంలో అయితే 602 కోట్ల విలువైన బియ్యం తీసుకున్నారు, వడ్లు తీసుకున్నారు, దాన్ని అమ్మేసుకున్నారు. ఇంతవరకు దానికి ఏ తెందో మళ్ళీ ఇవ్వాల్సింది ఇవ్వలేదు. కాబట్టి ఆ రెవెన్యూ యాక్ట్ కింద వాళ్ళ ఆస్తులు వీలైతే డబ్బులు కట్టదనము ఇబ్బంది లేదు, లేదనుకుంటే వాళ్ళ ఆస్తులు జప్తు చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. సంతోషం. ఎందుకంటే ఈ రకంగా ప్రభుత్వం వారు నిర్ణయాలు కఠినాత్మకంగా తీసుకున్నట్టయితేనే ఏదైనా సాధించగలుగుతాం. అంతే తప్ప గతంలో ఉన్న ప్రభుత్వాలు రైతులను ఆదుకుంటున్నామని అన్నారు, కానీ ఈ రకంగా ఏ మిల్లర్లపైన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు గతందే కదా 23 అప్పటిదే. కాబట్టి ఇప్పటికైనా చర్యలు తీసుకొని రైతులకు ఏ రకంగా అయితే మేలు అవుతుంది అన్నది ఒకటి. ఇప్పుడు గ్యారంటీ అన్నది కూడా ఇప్పుడు చాలామంది ముందుకు వచ్చిర్రు, ఇది అవసరమే. ఇప్పటికైనా ప్రభుత్వం వారు కఠిన నిర్ణయం తీసుకొని రైతులకు ప్లస్ ప్రభుత్వానికి ఎవరికి ఇబ్బంది లేకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. చాలా సంతోషం. దీనివల్ల రైతులకు కూడా మేలు జరుగుతుంది. ఇక్కడ ఏదైతుందో రైతుల దగ్గర నుంచి మిల్లర్లు ఏదో కొనాలంటున్నారో చాలామంది కొనకపోవడం అంటే గవర్నమెంట్ అంటున్నది ధాన్యం కొంటున్నాం అంటున్నారు. కానీ కొన్ని ప్రదేశాల్లో కొనడం అన్నది చాలా అస్తవ్యస్తంగా ఉండదు వల్ల వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకుంటారు రైతులు. కాబట్టి అటువంటిది ఈ దళారీ వ్యవస్థలోకి రైతులు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఇంకా చట్టాలు కఠినాత్మకంగా చేయాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో జరిగే లోపాలు సరిదిద్దుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది అన్నది కూడా నిరంతరంగా ఆలోచించినట్టయితే ఈ సమస్య నుంచి మనం అధిగమించవచ్చు. రైతే ఏదనుకున్నాం, రైతే రాజు అనే నానుడు ఏదైతుందో అది పూర్తి స్థాయిలో మనం చేయొచ్చు. అంతే తప్ప అది ప్రకటనకే పరిమితం కాకుండా ఇక ముందు కష్టపడితే ప్రభుత్వం వారు మంచి చొరవ తీసుకున్నట్టయితే దాని 100%గా రైతే రాజు అనే నానుడు ఏదైతుందో దాన్ని మనం చేసి చూపించి తీరవచ్చు. అదేవిధంగా మరొక వార్త తీసుకున్నట్టయితే మళ్ళీ పురుగుల అన్నమే, మగనూర్ ప్రభుత్వ స్కూల్లో మారని తీరు, ఫుడ్ పాయిజన్ అయిన మరునాడే పురుగుల అన్నం, విద్యార్థుల ఆందోళన, అధికారులపై కలెక్టర్ ఆగ్రహం, డిఈఓ ఎంఈఓ ఇన్ఛార్జ్ హెచ్ఎంఎలపై సస్పెన్షన్ వేటు, ఆర్డీఓ ఎంపీడీఓ ఫుడ్ ఇన్స్పెక్టర్లకు షోకాజ్ నోటీసులు. ఇది అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేసినట్టయితే ఈ సమస్య నుంచి మనం అధిగమించవచ్చు. అలా కాకుండా ఇప్పుడు డిఈఓ ఉన్నాడు, కలెక్టర్ గారు ఆగ్రహం చేసిర్రు, సస్పెండ్ చేసిర్రు. దీన్ని ఏమవుతుంది, మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత అంటే వాళ్ళ సమయానుకూలంగా యాజ్ పర్ రూల్ 2 నెలలకు 3 నెలలకు మళ్ళీ జాబ్ ఎక్కుతారు, సరిపోయింది. అధికారులు మార్పు వచ్చే వరకు ఈ సస్పెన్షన్ వల్ల ఉపయోగం ఏం లేదు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కలెక్టర్ గారు చేయాల్సింది ఏంది, ఏ అధికారి ఎక్కడెక్కడ తిరిగిండు, మీరు ఏమేమి క్షేత్రస్థాయిలో పర్యటన చేసినా డే టు డే రిపోర్ట్ తీసుకున్నట్టయితే ఈ పరిస్థితులు ఉత్పన్నం కావు. ఇది ఒకటే హాస్టల్లో అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్ అనేది తెల్లారంగా మళ్ళీ జరగడం అన్నది ఇది మరీ అంత బాధ్యత రాహిత్యం అన్నది అక్కడ కొంచెం కనబడుతున్నది. ఇప్పుడు హాస్టల్లో వార్డెన్ ఏం చేస్తున్నాడు, అక్కడ ఉన్న హెచ్ఎం ఏం చేస్తున్నాడు,
ఇప్పుడు ఆర్డీఓ ఎంపీడీఓలో వెళ్తున్నారు, మరి ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్ చేయాలి కదా. వాళ్ళందరూ దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఆఫీసర్కే పరిమితం అవుతుందా, లేకుంటే లంచాలు తీసుకొని అక్కడనే ఇక్కడే ఆఫీసులో కూర్చొని మొత్తం ఓకే అని చెప్పేసి ఫైల్ పంపిస్తున్నారా? కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో, ఈ అధికారులే కాదు అసలు అందరు అధికారులు తమ బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తించినట్టయితే ఈ సమస్యలు అనేది కాదు. పిల్లలు వీరు ఎవరో కాదు, ఇంకా చిన్న పిల్లలు, హాస్టల్ ఉన్న పిల్లలు ఈ రకంగా భోజనం పెట్టడం అనేది ఎంతవరకు దారుణం. మరి పురుగులు అన్నం నిన్న జరిగింది, మళ్ళీ రేపు జరిగేటప్పటికి నిన్న ఆ రకంగా జరిగింది, ఫుడ్ పాయిజన్ అయింది. ఎందుకు ఫుడ్ పాయిజన్ అయింది దాని మీదనే మనం ఆలోచన చేస్తున్నారు. హాస్పిటల్లో ఉన్నారు పిల్లలు. నెక్స్ట్ డే వచ్చిన పురుగులన్నం పెడితే మరి పురుగులన్నం వాస్తవంగా ఏంటంటే ఇది తినేటప్పుడు వీళ్ళకి కూడా తీసుకుపోయి అక్కడ తినబెట్టాలి. పురుగులన్నం మరి తింటారా? మీరు తినరా? అంటే పిల్లలకు వండేటప్పుడు వండే వాళ్ళు ఏం చేస్తున్నారు, బియ్యం పురుగు పట్టి ఉన్నప్పుడు దాన్ని కనీసం తీయాలా చేయాలని ఆ మాత్రం లేదా? అంటే సంచిని చట్నీ పోసేసి వంట వేసేసి పెట్టేసి మీరు తినేసి, అంటే వంట అయిపోయింది తినేసేయండి అంతే, అయిపోయింది అన్నట్టు. అంటే ఎవరు అడిగేటోళ్ళు లేరు, పర్యవేక్షణ లోపం కనబడుతుంది. మరి ఎందుకు ఈ రకంగా? మరి అక్కడ ఉన్న అధికారులు కూడా ఏంటంటే ఎక్కడెక్కడైతే హాస్టల్స్ ఉన్నాయో, ఏదైతే దగ్గర ఉన్నదో, ఇటువంటి ప్రభుత్వ పరంగా స్కూళ్ళలో అయితే అన్నం పెడుతున్నారో ఆ స్కూళ్ళల్లో అక్కడ ఉన్న టీచర్లను కూడా ఖచ్చితంగా ఒకరు దాన్ని హెచ్ఎం ఎవరైతే ఉన్నారో ఆ హెచ్ఎంను కూడా తినే విధంగా చర్యలు తీసుకోవాలి. హెచ్ఎం కూడా ఖచ్చితంగా ఒక పూట భోజనం చేయమని చెప్పాల్సిందే అక్కడ. అయితేనే మనకు ఏంటంటే నాణ్యత అనేది కనబడుతుంది. హెచ్ఎంఏ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, డిఓ కావచ్చు, అక్కడక్కడ అవసరం ఉంటే కలెక్టర్ గారు కూడా పోయేసి అక్కడ భోజనం చేసినట్టయితే ఈ సమస్యను అధిగమించవచ్చు మనం. కాబట్టి కలెక్టర్ గారు అందరికైతే నోటీస్ ఇచ్చిండు, ఇది సస్పెన్షన్ ఇచ్చిండు. కానీ అట్లా కాకుండా కలెక్టర్ గారు కూడా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసినట్టయితే ఇప్పుడు మన ఏదైనా డిఓ కానీ ఎంఈఓ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఈ హెచ్ఎంలు వీళ్ళందరూ కూడా అక్కడక్కడ ఎవరైతే స్కూల్ హెచ్ఎం ఉండో ఖచ్చితంగా రెగ్యులర్గా భోజనం చేయాల్సిందే. అదే హాస్టల్ ఏదో స్కూల్ ఉందో స్కూల్లో ఖచ్చితంగా భోజనం చేసినట్టయితే ఈ సమస్య నుంచి మనం అధిగమించవచ్చు. అదేవిధంగా ఎంఈఓ కానీ డిఈఓ కానీ అప్పుడప్పుడు క్షేత్రస్థాయిలో కలెక్టర్ గారు కానీ పర్యటన చేసి ఎక్కడైతే భోజనం పెడుతుండ్రో అక్కడ పోయి కలెక్టర్ గారు వస్తున్నారని చెప్పకుండా ముందే పర్యటన చేసినట్టయితే ఇటువంటిది భోజనం ఏం జరుగుతున్నది, అక్కడ భోజనం కలెక్టర్ కూడా చేస్తారు కాబట్టి తెలుస్తుంది ఏం జరుగుతుందని. ఇక్కడ ఎవరు అతిథులు కారు కదా, అందరూ భోజనం అన్నం తినటం కాబట్టి ఖచ్చితంగా పర్యటన చేయాల్సిందే. అధికారులు క్షేత్రపాలక ఏదైతుందో అందరూ తిరగాల్సిందే. ఈరు వారని ఎవరు బాధ్యులు కాదు, ప్రతి ఒక్కరు కూడా తిరగాల్సిన అధికారులు ఎవరు సంబంధిత అధికారులు తిరగాల. అక్కడక్కడ ఏదైతే ఉందో స్కూళ్ళల్లో కానీ ఇంకా కొన్ని హాస్టల్లో కూడా జరుగుతుంది కాబట్టి హాస్టల్లో కూడా భోజనం చేయాల్సింది. ఒక పూట భోజనం చేయమనండి. గతంలో హాస్టల్లో నిద్ర చేసే కార్యక్రమం ఏదైతే అంటారు కదా, ఇప్పుడు మూసినది నిద్ర చేసారు కొందరు ప్రతిపక్షాలు. అలా కాకుండా క్షేత్రస్థాయిలో ఎవరైతే అధికారులు ఉంటారో నాయకులు కూడా ఇక్కడ స్కూల్లే కాకుండా హాస్టల్లో ఉన్న సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా కొట్టొస్తున్నాయి కనబడుతున్నాయి. కాబట్టి వీలైతే ఆ హాస్టల్లో ఉన్న పిల్లల దగ్గర కూడా మీరు ఒక్కోసారి హాస్టల్లో కూడా నిద్ర చేసే కార్యక్రమం ఆలోచించండి. అక్కడ నిద్ర చేస్తే అక్కడ ఉన్న సాధక బాధకాలు మీకు తెలుస్తాయి. చెప్తే ఎవరు మీకు అర్థం కాదు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇంకా ఎవరైనా నాయకులు కావచ్చు, ఈ హాస్టళ్లలో కూడా ఇదే విధంగా అంటే అక్కడ సౌకర్యాలు ఏమి కొట్టొచ్చిన కనబడుతుంది. కాబట్టి మీరు అక్కడ నిద్ర చేసి ఒకరోజు అక్కడ ఉండండి. ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. అక్కడ ఉన్న లోటుపాట్లు మీరు తీసుకొని ఆ నివారణ పైన చేసినట్టయితే దీన్ని మనం పూర్తి స్థాయిగా అధిగమించవచ్చు. ప్రజాజాగృతి పత్రిక చూసినట్టయితే బీఆర్ఎస్ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. ఇదైతే మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన గిరిజన రైతు మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ధర్నా ఎంతమంది వేస్తా అంటే పోలీసు వాళ్ళు ఈ ధర్నాకు అనుమతి ఇవ్వలేదు. అయితే ఈ పార్టీ వాళ్ళు కోర్టుకు పోవడం, కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవడం, కోర్టు కూడా సమయం కేటాయించింది. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మాత్రమే అక్కడ ధర్నాలో చేయాలని చెప్పేసి ఇది చేసారు. ఓకే, అదే టైంలో అంటే ఆ సమయంలోనే ధర్నా జరుగుతుంది. ఇది అంటే రైతు పక్షాన మేము ఉన్నాము, రైతులకు జరిగిన అన్యాయం గురించి చెప్పడానికి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. సీఎం దీని మీద అసలు ఏం చేస్తాడు, రైతులకు వ్యతిరేకంగా ఉన్నాడు, అసలు రైతులకు ఏం చేస్తాడు అనే శైలిలో ఉంది. కాబట్టి దాన్ని సోషల్ మీడియాలో కూడా ప్లాట్ఫామ్లో ఎక్స్లో పోస్ట్ చేసారు. ఇప్పుడు ఈ ధర్నా జరుగుతుంది. ధర్నాలో ఏం చేస్తారు, ఏమేమి మాట్లాడతారు అన్నది మనం వేచి చూద్దాం. వాళ్ళు ఏం చేయాలనుకున్నారు, ధర్నాలు అసలు చెప్పాలనుకున్న విషయం ఏంది అన్నది మనం వేచి చూడాల్సిందే. మరో వార్త చూసుకున్నట్టయితే పాఠశాలను అకస్మాత్తుగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే. ఇది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం కేంద్రంలోని మినీ గిరిజన గురుకుల బాలికల పాఠశాలను, జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామరెడ్డి అకస్మాత్తుగా తనిఖీ చేశారు. అక్కడ నెలకొన్న ఏదైతే వసతులు, సిబ్బందితో, విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో పాఠాలు విన్నాడు. నేటి విద్యార్థులు రేపటి పౌరులుగా తీర్చిదిద్దడానికి విద్యాలయాలు ఎంతో తోడ్పాటుగా ఉన్నాయని,
విద్యార్థులు మంచిగా శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఎమ్మెల్యే కోరారు. అయితే ఇదే విధంగా వాళ్ళు ఎవరైతే వాళ్ళ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో ఉన్న స్థానిక శాసనసభ్యులు ప్రతి స్కూళ్ళను కానీ హాస్టల్ను కానీ తనిఖీ చేసినట్టయితే అక్కడున్న లోటుపాట్లు ఏదైతున్నాయో అన్నీ మనకు తెలుస్తుంది. అది తెలియడం వల్ల ఏంటంటే అక్కడ దాని నివారణోపాయాలు, ఎందుకంటే పిల్లలు అక్కడ చదవడానికి వచ్చినప్పుడు కొన్ని చూస్తున్నాం మనం అప్పుడప్పుడు సరిపడ్డ బాత్రూమ్స్ లేవని, అక్కడ నీట్గా మెయింటైన్ చేస్తలేరని చెప్పేసి, అంటే సఫిషియెంట్ స్టాఫ్ కూడా లేకపోవడం వల్ల. గతంలో చూసుకున్నట్టయితే స్కూల్లో అటెండర్ ఉండేవాడు, స్వీపర్ ఉండేది, వాచ్మెన్ కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు కొన్ని స్కూల్లో అయితే స్వీపర్లు కూడా కనబడతలేరు. ఆ గ్రామ పంచాయతీకి వచ్చే వర్కర్లు ఏదైతే వాళ్ళే ఊడ్చిపోతున్నారు. అటెండర్ అనేది కూడా చాలా తక్కువ స్కూల్లో ఉన్నారు. వాచ్మెన్లు కూడా చాలా స్కూల్లో వాచ్మెన్లు కూడా లేరు. అంటే అక్కడ మౌలిక సదుపాయాలు ఏది అవసరం ఉన్నది అన్నది అది ఖచ్చితంగా మీరు అక్కడ వెళ్తే క్షేత్రస్థాయిలో వెళ్ళినట్టయితేనే మనకు అన్నీ తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఏం చేయాలన్నది కూడా మనం ఆలోచించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క శాసనసభ్యులు కూడా ఈ సమస్యను, అంటే ఏదైతే ఉందో పిల్లల కోసమే కాబట్టి, నేటి వాళ్ళే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళ గురించి దృష్టిలో పెట్టుకొని ఎడ్యుకేషన్ పరంగా ఖచ్చితంగా మీరు పర్యటించినట్టయితే అక్కడున్న సమస్యలన్నింటి కూడా మనం పూర్తి స్థాయిలో నివారించడానికి అవకాశం ఉంటుంది. ఒకరోజు టీచర్గా మారిన కలెక్టర్, ఇది సాధారణంగా పై అధికారులు పర్యవేక్షణ చేస్తే వసతులు ఎలా ఉన్నాయి, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, వివరాలు తెలుసుకుంటారు. కానీ ఒక కలెక్టర్ మాత్రం టీచర్గా అవతారం ఎత్తారు. ఇది అకస్మాత్తుగా అక్కడ స్కూల్కి వెళ్ళడము, అంతేకాకుండా విద్యార్థుల నుంచి ధైర్యం నివృత్తి, అంటే వాళ్ళ ధైర్యాన్ని ఏదైతుందో వాళ్ళ తెలుసుకోవడానికి విద్యార్థులకు ఏమేమి చెప్తున్నారు అని చెప్పి కలెక్టర్ కూడా పాఠాలు ఇక్కడ మ్యాథ్స్ చెప్పడం జరిగింది. మ్యాథ్స్ చెప్తూ వాళ్ళకు భవిష్యత్తులో మీరు ఏమేమి కావాలనుకుంటారో వాళ్ళని అడిగి వాళ్ళకు ఉత్సాహపరిచి ఈ రకంగా చెప్పడం అన్నది, ఇంకా డిజిటల్ తరగతులు వస్తున్నాయి కాబట్టి 10th విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలో మంచి సదుపాయాలు ఇచ్చేసి ఈ చదువు ఏదైతుందో మీరు మంచిగా చదువుకోండి, బాగుపడే అవసరం ఉంది. కాబట్టి టీచర్లు కూడా అక్కడ ఉన్న కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఏమైనా అక్కడ ఉన్న అసౌకర్యాల గురించి కూడా తెలుసుకొని ఆ అసౌకర్యాలను కూడా ఏదైతే ఉన్నాయో వాటిని నివారణోపాయం కూడా ఏమున్నా చేసేసి నా వంతు సాయంగా మేము మొత్తం చేయడానికి రెడీ ఉన్నా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అంటే ఇటువంటి కలెక్టర్ ఏంటంటే మనం ఇందాక అంటున్నాం కదా, ఒక నాయకులే కాదు అక్కడ ఉన్న ఎవరైతే అధికారులు ఉండో ప్రతి స్కూళ్ళకు కానీ హాస్టళ్ళకు కానీ తిరిగినట్టయితే వీళ్ళంతా భావి భారత పౌరులు. వాళ్ళకి ఏమేం కావాలన్నది కూడా మనం అక్కడ చూడాల్సిన బాధ్యత మనదే. కాబట్టి ఇలా క్షేత్రస్థాయిలో పర్యటన చేసినట్టయితేనే అక్కడున్న సమస్య తెలుస్తుంది. అది కూడా ఏంటంటే అకస్మాత్తుగా పర్యటన చేయాలి. నేను వస్తున్నా అని చెప్పేటప్పటికి ఏమవుతుంది, అక్కడ ఏమేం చేయాలో అన్నీ చేస్తుంటారు. సౌకర్యాలు లేకుండా కనబడటానికి ఏదో చేసేస్తారు ఆ ఒక్క పూటకు, తర్వాత మళ్ళీ యథారాజా తదాపది అట్లే ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఇన్సిడెంట్లో అంటే అచానక్ మనం అనుకోకుండా పోయి అలా ఇంటిమేషన్ లేకుండా పోయినట్టయితే అక్కడ వాస్తవికత ఏంది అని తెలుస్తుంది మనం. కాబట్టి ఇప్పటికైనా క్షేత్రపాలికలు ఉన్న ఏదైతే అధికారి కలెక్టర్ గారు కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, సంబంధిత అధికారులు ఏదైతే ఉన్నదో అన్నీ ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా పర్యటన చేసినట్టయితే కొన్ని సమస్యలన్నీ బయటకు వస్తాయి. కొన్ని అయితే ఇన్స్టెంట్గా చేయొచ్చు. కొన్ని నివారణోపాయం కలెక్టర్ గారి చేతిలో ఉంది కాబట్టి అక్కడ ఉన్న సమస్యలు ఏమంటే ఇన్స్టెంట్గా దాన్ని నివారణోపాయం చేయొచ్చు. కాబట్టి అధికారులారా ఇప్పటికైనా మీరు ఆఫీసులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటన చేయండి. అలా అని చెప్పి ఆఫీసులో కూడా వదిలేయంటే సమయం పెట్టుకోండి, ఒక సమయానికి ఉండాలి. కొన్నిసార్లు ఏంటంటే ప్రతి ఆఫీసులో కూడా ప్రజలు వస్తుంటారు కాబట్టి అక్కడ కూడా సౌకర్యం ఉండాలి. కాబట్టి సమయానుకూలంగా అప్పుడప్పుడు మీ సమయం చూసుకొని ఆ సమయంలోనే పర్యటన చేయండి. ప్రజలందరికీ అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కలెక్టర్ గారు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇంకా సబ్ కలెక్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా సమయానుకూలంగా ఇక్కడ, అంటే ప్రతి ఒక్కరూ మన ధర్మంగా, వ్యక్తిగత ధర్మంగా ఖచ్చితంగా నేను ఏం పని చేయాలన్నది ఉన్నది కాబట్టి ఆ పని చేసినట్టయితేనే మనం ఉంటాం. అంతే తప్ప నేను ఆఫీస్కి వస్తున్నా ప్రజలు వస్తే నా దగ్గర సమస్య చెప్పుకుంటారు కాబట్టి అని కొన్నిసార్లు చూస్తుంటాం మనం. ఏదండి కాంప్లైంట్ వచ్చినట్టే చర్యలు తీసుకుంటాం మేము. అంటే కాంప్లైంట్ ఇచ్చిన దాకా మీరు చర్యలు తీసుకోరంటే మీరు ఆఫీసులో పరిమితం అవుతారు. అంటే క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తలేరు మీరు. కాబట్టి ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో పర్యటన చేయండి. మీరే తెలుసుకోండి అక్కడ ఏం జరుగుతుందో ఈజీగా చెప్తారు. అక్కడ స్కూల్లో ఉంటే స్కూల్ వాళ్ళ టీచర్లే చెప్తారు మనకు, కాబట్టి పిల్లలు చెప్తారు. కాబట్టి అప్పుడే మనం ఇన్స్టెంట్గా కొన్ని ఉంటే చేసేయచ్చు, లేదనుకుంటే మరి ప్రభుత్వం వారికి నిర్ణయించి ఫండ్ వచ్చిన తర్వాత నివారణ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు అధికారులు ఎవరైతే ఉన్నారో క్షేత్రస్థాయిలో మీ సమయానుకూలంగా పర్యటన చేసినట్టయితే ప్రతి సమస్య కూడా పరిష్కారం లభిస్తుంది. అప్పుడు కూడా వాళ్ళకు కూడా నమ్మకం ఏర్పడుతుంది. ప్రజలకు కూడా, పిల్లలకు కూడా ఏమనిపిస్తుంది, మా కలెక్టర్ గారు వచ్చేస్తున్నారు, మా అధికారులు చూస్తున్నారు కాబట్టి ఒక నమ్మకం కలుగుతుంది. కాబట్టి మనం ఏదైతే ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్లో మనం ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అని చెప్పడానికి ఏదైతుందో ఇది ఒక బాగుపడడానికి ఇంకా ఆస్కారం ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ రావడానికి ఇంకా, అంటే సౌకర్యాలు బాగున్నప్పుడు ఖచ్చితంగా ఇంకా సంఖ్య పెరుగుతుంది. అనుకున్న లక్ష్యానికి మనం చేరుకోగలుగుతాం. కాబట్టి ప్రతి అధికారులు కూడా తమ వంతు బాధ్యతగా నిర్వర్తిస్తే కొన్ని సమస్యలు అనేది మనం అధిగమించవచ్చు. మరో వారు చూసుకున్నట్టే వీళ్ళు బంధువుల ఇది నల్గొండలో జరిగింది.
ఎవరూ లేని ఒక అమ్మ, ఆ అమ్మకున్న భూమి ఏతుందో ఆ భూమిని అందులో 2.33 ఎకరాల భూమి ఉంది అమ్మకు. ఆ 33 గుంటల భూమి అమ్మడానికి ఒక మనిషితో ఒప్పందం జరిగింది 16 లక్షలకు. దాని తర్వాత ఆ అమ్మకి ఏం తెలియదు కాబట్టి, ఎవరు లేరు కాబట్టి, ఎవరైతే కొనేవాళ్ళు ఉన్నారో ఆయన ఆ అమ్మకున్న భూమి 2.33 ఏదైతుందో ఆ మొత్తాన్ని భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ అమ్మ తర్వాత ఆఫీస్కి వెళ్ళినప్పుడు తెలిసిందేంది, అసలు నీకు పేరు మీద భూమి లేదమ్మా అంటే, నా భూమిని అమ్మింది 33 గుంటల భూమి అమ్మినా కదా, నా 2 ఎకరాల భూమి నా దగ్గర ఉండాలి కదా అంటే అప్పుడు చెప్పడం జరిగింది. ఎవరైతే నీ భూమి 33 గుంటల భూమి కొంటా అన్న హుసేన్ ఉండో ఆ హుసేనే మొత్తం నీ ఎకరాల భూమి మొత్తం చేయించుకున్నామ్మా అని చెప్పేటప్పటికి అమ్మ నిరక్షరాస్తులు కాబట్టి అమ్మకి ఏం తెలియదు. దానివల్ల పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసు వారు ఎంక్వైరీ చేసి వాస్తవంగా ఆ హుసేన్ ఏదైతుందో ఇక్కడ రిజిస్టర్ చేసుకోగానే వాళ్ళ కొడుకుల పేరు మీద రిజిస్టర్ చేసిండు. కాబట్టి అక్కడ ఉన్న ఎస్ఐ ఏదో పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేసి జరిగినది మొత్తం తెలుసుకొని కేసు ఫైల్ చేసి చీటింగ్ కేసు ఫైల్ చేయడం జరిగింది. మరి కేసు అయితే ఫైల్ చేసారు. దీని మీద మరి ఇంకా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసేసి ఏముందో తీసిన తర్వాత ఈ అమ్మ భూమి అమ్మకి తిరిగి ఇస్తా అని చెప్పి అంటారు. కాబట్టి సంతోషం. ఎందుకంటే స్పందించిన పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో తొందరగా స్పందించారు. దాంతోపాటు ఎంఆర్ఓ గారు కూడా సహకారం అందిస్తారు. కాబట్టి ఇటువంటి సహకారం అంటే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో అటువంటి వాళ్ళకు ప్రభుత్వ అధికారులు ఎవరైతే సహకారం అందించినట్టయితే వాళ్ళకు అంటే న్యాయం పైన నమ్మకం కలుగుతుంది. మరో వార్త చూసుకున్నట్టయితే అటు కాలుష్యం ఇటు పొగమంచు ఏదో ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయింది. ఇప్పుడు మన దగ్గర కూడా హైదరాబాద్ కూడా నెక్స్ట్ రాజధాని ఏదైతుందో దానిలో కూడా పొగమంచు పెంచడం పెరిగింది. ఇక్కడ కూడా కాలుష్యం బాగా పెరిగిపోయింది. దీనివల్ల చాలా కష్టమవుతుంది. అయితే ఇది కాలుష్యం స్మాగ్ పడవైపోయింది. కాలుష్యానికి పొగమంచు తోడైతే స్మాగ్ ఏర్పడుతుంది. స్మాగ్ నైట్రోజన్ డయాక్సైడ్ లాంటి హానికరమైన రసాయనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాబోయే 10 ఏళ్లలో గ్యాస్ ఛాంబర్ల హైదరాబాద్ మారుతుందని అంటున్నారు. వాహనాలు పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంతో హైదరాబాద్ ఉక్కిరిబిక్కిరవుతుంది. చలి వల్ల పెరుగుతున్న పొగమంచుకు ఇది తోడైతే నగరంలో స్మాగ్ ఏర్పడుతుంది. దీనివల్ల వైరల్ డిసీజెస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఫాస్ట్గా వ్యాపిస్తాయి. శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంది. దీనికి కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోండి. అందుకని అక్కడ హైదరాబాద్లో కూడా మనం వెహికల్స్ ఏదైతే పొగ వస్తుందో దాన్ని కూడా తీసేసి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వెహికల్స్ ఏదైతుందో అవి వాడదామని చెప్పి అంటున్నారు. వాడమని కూడా చెప్తున్నారు. అది వాడినట్టయితే కొన్ని సబ్సిడీ కూడా ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మనవంతా కూడా సహకారం అందించే అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మొక్కల పెంపకం కూడా చేయాలి. ప్రతి ఒక్కరు కూడా తన ధర్మంగా అక్కడ మొక్కల పెంపకం చేసుకున్నట్టయితే బాగుంటుంది. చలి తీవ్రత పెరగడం వల్ల ఇంకా ఈ సమస్య ఎక్కువ ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న చాలామందికి మనం చూస్తున్నాం చాలా రకాల సమస్యలు. ఏ అలవాట్లు లేని వాళ్ళకు కూడా ఈ లంగ్స్ కొంచెం ఇబ్బంది అయిపోయి ఇన్ఫెక్షన్ వస్తున్నది, రకరకాల సమస్యలు వస్తున్నాయి. జుట్టు ఊడిపోయే సమస్య, కాలుష్యం వల్ల జుట్టు కూడా ఊడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే అక్కడ హైదరాబాద్లో ఉన్నారో వారందరూ కూడా ఆరోగ్యపరమైన తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మాస్క్ కట్టుకోండి. సాధ్యమైనంత వరకు చలి వాతావరణంలో వెళ్ళకుండా చూసుకోవడం ఒకటి. ప్రతి దానిలో కూడా ఏం చేస్తున్నాం మనము, పొల్యూషన్ పెరిగిపోయింది కాబట్టి అక్కడ హెల్మెట్ కూడా పెట్టుకోమంటున్నాం. హెల్మెట్ పెట్టుకున్నట్టయితే అది కూడా కొంచెం రక్షణ ఉంటుంది మనకు. కాబట్టి ప్రభుత్వం ప్రజలపై ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో దాన్ని కూడా మన వంతుగా మనం పాటించినట్టయితే కొన్ని సమస్యల నుంచి మనం అధిగమించవచ్చు. ప్రభుత్వం వారు చెప్తేనే హెల్మెట్ పెట్టుకోవాలనే కంటే ముందు మనం మన ధర్మంగా హెల్మెట్ పెట్టుకోవడం అనేది అవసరం మనకు. ఎందుకంటే మన కుటుంబం రక్షించుకోవాలంటే మనం హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. కాబట్టి కొన్ని నిర్ణయాలు ఏది తీసుకుంటే కొంచెం ఇబ్బంది అనిపించినా అది ప్రజల బాగు కోసమే నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి ప్రభుత్వం వారు చేసేది కొన్ని మనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడున్న చలికాలం కాబట్టి చలి తీవ్రత కూడా చాలా పెరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా తమ జాగ్రత్తగా అంటే ఉలెన్ కోట్లు, స్వెటర్లు అయితే వేసుకుంటారు, మఫ్లర్ కట్టుకోవడము, మాస్క్ మెయింటైన్ చేయడం, ఇటువంటి మెయింటైన్ చేయడం వల్ల కొంచెం మనం దాన్ని నివారణ పాయాలంటే మన జాగ్రత్త మనం తీసుకున్నట్టయితే ఒకటి వ్యక్తిగతంగా జాగ్రత్త తీసుకోవడం అవసరం. రెండోది పరిసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తే బాగుంటుంది. వెహికల్స్ వాడుతున్నాం, వెహికల్స్లో కూడా వెహికల్స్ మంచిగా ఉన్నాయో చూసుకోండి. నా ఒక్క వెహికలే కదా, పొగ వస్తే నాదేమవుతుంది, ఏం కాదు కదా అనుకుంటే ప్రతి ఒక్కరు అదే విధంగా అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కూడా ఇబ్బంది అవుతుంది. సౌండ్ పొల్యూషన్ అయిపోయింది, వాయు కాలుష్యం అయిపోతుంది. ఇప్పుడు కార్బన్ రావడం వల్ల ప్రాబ్లం వస్తుంది వెహికల్స్ వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెహికల్స్ వాడేటప్పుడు కూడా ఆలోచించి తీయండి. ప్రతిదానికి కూడా వెహికల్ వాడడం కూడా అవసరం లేదు. అంటే మనం ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా నడిచినట్టయితే ప్రాబ్లం ఉండదు. అందరూ మెట్రో ఉన్నది, మెట్రో ఉపయోగించుకోండి. సిటీ బస్సులు వచ్చేసి సిటీ బస్సులు ఉపయోగించుకోండి. ప్రతిదానికి మన వెహికల్ తీసే కంటే ప్రజా రవాణా వ్యవస్థ ఉపయోగించుకున్నట్టయితే మనకి సమస్య నుంచి అంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత ఏం చేస్తే బాగుంటుంది అన్నది ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చినట్టయితే ఇటువంటి సమస్యలన్నీ కూడా మనం ఢిల్లీని మరిపిస్తుంది. కాబట్టి ఆ మరిపించొద్దంటే మన వంతుగా మనం కష్టపడాల్సిందే. మరో వార్త చూసుకుందాం. ఆయనలో సగం కష్టంలో తోడు ఉండి ఆదర్శంగా నిలిచిన భార్య. ఇది భార్యాభర్తల అనుబంధానికి ఒక మచ్చతునక. భర్తకు లివర్ ప్రాబ్లం వచ్చింది,
హాస్పిటల్ తిరిగిండ్రు. లాస్ట్కి అన్ని హాస్పిటల్ తిరిగిన తర్వాత లివర్ ప్లాంటేషన్ ఒకటే నివారణోపాయం అని తెలిసిన తర్వాత అక్కడ ఇక్కడ దొరకనప్పుడు కూడా భార్య కూడా చూస్తుంది. భార్య లివర్ సరిపోతుందా అని అడిగింది. సరిపోతుందా అని చెప్పేటప్పటికీ భార్య ముందుకు వచ్చేసి భర్తకు లివర్ ఇవ్వడం అన్నది గొప్ప విషయం. ఇది ఎందుకంటే ఆదర్శ ధర్మపత్ని ఏదైతే భార్యాభర్తలు సగం సగం అంటామో ఆమె దానికి ఆదర్శం. ప్రతి ఒక్కరు అంటే భార్యాభర్తలు అన్నదానికి నిర్వచనం పూర్తి స్థాయిలో ఆమె నిర్వచించింది. కాబట్టి మహిళలకు మహామణులు ఆ అమ్మకు కూడా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలిపాల్సిందే. అంటే ప్రతి ఒక్కరు మహిళలందరూ కూడా చాలామంది అట్లా ఉన్నారు. అలా ఈ అమ్మ ముందుకు వచ్చి చేసడం అనేది ఆ భర్తను కాపాడుకున్నది. కాబట్టి ఆ అమ్మకు మనం ధన్యవాదాలు తెలుపుదాం. అదేవిధంగా పేదలకు విద్య వైద్యం ప్రభుత్వం బాధ్యత, ఇది ఖచ్చితంగా అంటున్నాం మనం. ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయో హాస్పిటల్ ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మటుకు ఇప్పుడు మండలాలకు కూడా ప్రతి మండలానికి ఒకటి అంబులెన్స్లు పెడదామంటున్నారు. వీలైతే అక్కడ 80 నుంచి 90% అక్కడనే మండల ప్లేసులనే ఆరోగ్యపరంగా ఎవరికైతే బాధలు ఉన్నాయో అక్కడనే చికిత్స జరగాలి. దాని తర్వాత మరీ అక్కడ కానట్టు కేసులు ఉంటేనే పంపండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే సౌకర్యాలు పెంచినామంటున్నారు. కాబట్టి మీరు పెంచిందని మీరు అంటున్నారు. సౌకర్యాలు లేని చాలా హాస్పిటల్లో కొట్టొచ్చి కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఇంకా క్షేత్రస్థాయిలో మంత్రి గారు క్షేత్రస్థాయిలో పర్యటించండి. అదేవిధంగా అక్కడ ఎవరైతే మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా పూర్తి బాధ్యతగా ప్రతి దాంట్లో అక్కడ ఉన్న కాన్స్టిట్యూషన్లో ఏదైతే ఎమ్మెల్యే ఉందో ప్రతి హాస్పిటల్ కానివ్వండి మిగతా ఏదున్నా మీరు క్షేత్రస్థాయిలో పర్యటన చేసినట్టయితే అక్కడ ఉన్న అసౌకర్యాలు మొత్తం మీకు కనబడతాయి. కాబట్టి దానికి నివారణోపాయం ఏం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మంత్రులు ఉన్నారు, మంత్రి గారు చెప్తున్నారు కదా, అదేవిధంగా మీరు కూడా తిరిగితే ఆ సమస్యను మంత్రి గారికి విన్నవించినట్టయితే విద్యా వైద్యంగా ఇప్పుడు చూస్తున్న విద్యార్థులు ప్రతి స్కూళ్ళల్లో హాస్టల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ లేవండి కాదు, మీరు క్షేత్ర పర్యటన చేస్తే అక్కడ ఉన్న సమస్యలు మొత్తం వెళ్తాయి. సమస్య పరిష్కారం ఒకరొకటిగా పరిష్కరించినట్టయితే విద్యార్థులు ఇంకా చాలా బాగుంటుంది. అంటే చదువుకోవడానికి ఇంకా మెరుగైన సౌకర్యాలు ఉంటాయి. అదేవిధంగా వైద్యాలను కూడా మాకు ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బు చాలా ఖర్చు అవుతుంది. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఉన్నది అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది చాలామందికి. అలా అని చెప్పేసి అందరూ అలా విధంగా లేరు. కార్పొరేట్ హాస్పిటల్ వచ్చిన తర్వాత వైద్యం వ్యాపారం అయిపోయింది. ప్రభుత్వ హాస్పిటల్ ఏదున్నాయో అక్కడ కొంచెం సౌకర్యాలు ఏమి కల్పిస్తున్నాం అంటున్నాం, కానీ సౌకర్యాలు ఏమి కొన్ని కొట్టొచ్చిన కనబడుతుంది. కాబట్టి చాలా హాస్పిటల్లో మీరు క్షేత్రస్థాయిలో పర్యటన చేయండి. అది కూడా అకస్మాత్తుగా పర్యటన చేయాల్సింది తప్ప ముందు ఇంటిమేషన్ ఇచ్చేప్పటికి ఏంటంటే ఆ పైన పటారం కనబడుతుంటాయి అంటే లోన పటారం ఏది కనబడతలేదు, లోపల ఏం జరుగుతుందో తెలియదు, పైన మాత్రం మసిపూసి మాడగా చేయడం జరుగుతుంది. అలా కాకుండా ప్రత్యక్షంగా మీరు అనుకోని అకస్మాత్తుగా పర్యటన చేసినట్టయితే అక్కడున్న లోటుపాట్లన్నీ మీకు తెలుస్తాయి. కాబట్టి ఆ లోటుపాట్లను మీరు పూర్తి స్థాయిలో చూసి ప్రత్యక్షంగా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఆ లోటుపాట్ల నివారణోపాయం ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని అక్కడ ఉన్న ప్రజలను కూడా మీరు అడిగినట్టయితే వాళ్ళ సమస్యలు మీకు విన్నవిస్తారు. ఆ సమస్యలు పూర్తి స్థాయిలో చూసుకొని మీరు చర్చించుకొని సాధ్యమైన తొందరగా అన్ని నివారణ పని చేసినట్టయితే ఒకటొకటిగా అన్నీ అయితే అక్కడ సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మీరైతే పేదలకు విద్యా వైద్యం బాధ్యత ఏదో ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తించిన వాళ్ళు అవుతారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.